మీ పొరుగువారితో ఇతరులతో పోల్చుకొని వారికి కలిగినవి ఏవో మీకు లేవని చింతిస్తున్నారా? మిమ్మును గూర్చి మీరు ప్రతికూలమైన ఆలోచనలు కలిగి ఉన్నారా? ఇతరులంతా సర్వసమృద్ధి కలిగి ఎలాంటి లోపాలు లేకుండా అన్ని విధాలా నింపబడి ఉన్నారని అనుకుంటున్నారా? ఒకరికి మంచి భవనం ఉండొచ్చు, కాని అందులో శాంతి లేకపోవచ్చు. అందమైన భార్య కూడా ఆ గృహంలో ఉండి ఉండొచ్చు, కాని ఆమె కలహాల కోడి కావచ్చు. ఒకరికి ఇంటి నిండా పిల్లలుండొచ్చు, కాని వారికి చాలినంత ఆహారం లేదేమో. మరొకరికి సమృద్ధి అయిన ఆహారం ఉంది, కాని తినడానికి ఆటంకంగా ఒక వ్యాధి ఉండొచ్చు. యవనస్తులకు బలం ఉంది, కాని డబ్బు లేదు. మధ్య వయసు వచ్చేసరికి కొంత డబ్బు పోగవుతుంది, కాని తిని ఆనందించేంత సమయం ఉండదు. ఇంకొంత వయసు పెరిగిన తరువాత సమయము డబ్బు కూడా ఉండొచ్చు, కాని తిని జీర్ణించుకోగల జీర్ణశక్తి ఆరోగ్యము ఉండవు. వృద్ధాప్యం పైబడుతున్నప్పుడు ఒకరిని విడిచి ఒకరు వెళ్లిపోతారు. జీవితం ప్రతి ఒక్కరికి ఎన్నో లోపాలు, లోటుపాటులతోనే వెళ్తుంది. దేవుడు మనకు ఏది ఇచ్చాడో దానిలోనే ఆనందించాలి. ఇతరుల కేసు చూడడం ఆపేయాలి. మనం ఈ లోకంలోనికి ఏదీ తీసుకొని రాలేదు, ఇక్కడి నుండి ఏదీ తీసుకెళ్లం కూడా. సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభదాయకం. సంతృప్తిని కలిగి సంతోష జీవితం జీవిద్దామా?